పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ఎప్పటి నుంచో కోరుతోంది. పాన్ తో ఆధార్ లింక్ చేసేందుకు గత సంవత్సరంలోనే గడువు ముగిసింది. ఇప్పటికీ చాలా మంది పాన్ తో ఆధార్ లింక్ చేయలేదు. అయితే ఫైన్ కట్టడం ద్వారా పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవచ్చు అనే నిబంధన పెట్టడంతో కేంద్రానికి షాక్ ఇచ్చారు జనాలు. వచ్చిన ఫైన్ అమౌంట్ చూసి షాక్ లో ఉన్నారు ఆదాయపు పన్ను శాఖ. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఆదాయ పన్ను శాఖ గైడ్ లైన్స్ ప్రకారం ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139 AA మేరకు 2017 జూలై 1న లేదా అంతకు ముందు పాన్ పొందిన వ్యక్తులు ఆధార్ నెంబర్ ను పొందేందుకు అర్హులైన వ్యక్తులు నిర్ణీత తేదీ కంటే ముందుగా వారి ఆధార్ పాన్లను తప్పనిసరిగా లింక్ చేయాలి. ఇంతకు ముందు ఎటువంటి పెనాల్టీ లేకుండా 2022 మార్చి 31 లోగా లింక్ చేసుకునే అవకాశం ఉండేది. తర్వాత నిర్ణీత ఫీజుతో 2023 జూన్ 30 వరకు లింక్ చేసుకునే అవకాశం కల్పించారు. 2023 జూన్ 30 లోపు తమ ఆధార్ పాన్ ను లింక్ చేయని వారు ఆ తర్వాత లింక్ చేయాలనుకుంటే పెనాల్టీ చెల్లించాలి. ఇలా గడువు చివరి తేదీ తర్వాత పాన్ ఆధార్ ను లింక్ చేయని వ్యక్తుల నుంచి ₹1000 పెనాల్టీ ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న నగదు వివరాల గురించి అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు. 2023 జూలై 1 నుంచి 2024 జనవరి 31 వరకు పెనాల్టీల రూపంలో ₹601 కోట్ల 97 లక్షల వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 11 కోట్ల మందికి పైగా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా పన్ను చెల్లింపుదారులకు ఆధార్ పాన్ లింక్ పై పలు సూచనలు చేశారు. ఆధార్ పాన్ లింక్ చేయని పక్షంలో వారి పాన్ కార్డ్ బ్లాక్ అవుతుందని, ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లింపులు చేసినా ఫండ్ రిఫండ్ చేయమని స్పష్టం చేసింది. అంతేకాదు TDS, TCS సైతం అధిక మొత్తంలో ట్యాక్స్ పేయర్స్ నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది.